ఏ పేరు? రాజు. రాజు. నిర్మల్ 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 4 గంటల 4 గంటల 4 గంటల నుంచి. మరి ఏంది ఇప్పుడు బస్సులన్నీ బంద్ ఉన్నాయి, ఎట్లా మరి ఎట్లా పోతారు? ఇట్లా ప్రైవేట్ వెహికల్ కి 800 అంటున్నారు, 900 అంటున్నారు. ఎట్లా పోవాలా ఏం కథ అన్నది పరేషాన్ ఉన్నది. పరేషాన్ ఉంది. తెలుసా ఇట్లా బస్సులు బంద్ ఉన్నాయని తెలుసా నీకు? తెలుసు కానీ హాస్పిటల్ అనే వచ్చినాము. మరి ఎట్లా మరి ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉంది, మరి పథకాలు వస్తున్నాయా లేదా? ఏం లేదు, పథకాలు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిళ్ళు, ఇప్పుడు బస్ డ్రైవర్లకి కండక్టర్లకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు సమ్మె చేస్తున్నారు కదా. మరి ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది పాలన? ఏం పాలన లేదు, ఏం లేదు. ఏది పథకాలు అందుతలే, ఏం అందుతలేవు. అంతేనా? అంతది. కానీ ప్రజాపాలన అంటున్నాడు కదా. ఏ ప్రజాపాలన లేదు, ఏం లేదు. ఆర్టీసీలో ఇబ్బంది పెడుతున్నాడు, ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళకు ఒత్తిడి, వాళ్ళ పని భారం పెరుగుడు, పాపం ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా ప్రభుత్వం. అవును. మరి ఎట్లా మరి ఇప్పుడు బస్సు రాకపోతే ఎట్లా పోతాం? ఇదే ప్రైవేట్ వెహికల్ 700 800 అంటున్నారు. 800 అంటున్నారు బయటకి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏమని చెప్పేది? ఇట్లా ఇబ్బందులు అవుతుంది కదా, మీరు ఓటేసి గెలిపించుకున్నారు. ఇబ్బంది అంతేనా? సో ఇది పరిస్థితి ఇక్కడ జేబీఎస్ బస్ స్టేషన్లో. ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. దాదాపుగా 2-3 గంటల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది అంటే కొన్ని బస్సులు నడవడం వల్ల బస్సులు నడుస్తున్నాయి అనుకొని మేము పొరపాటు పడి వచ్చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తుంటే దాదాపుగా 3-4 గంటల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫ్రీ బస్ని అయితే తీసేయాలి. ఫ్రీ బస్ వల్లనే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో డబ్బులు కట్టి పోయినప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళినాం, కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పేసి అంటారు. సో అలాగే ఇంత జేబీఎస్ సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరూ జేఏసీ నాయకులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసి, అలాగే చూసుకోవచ్చు ఇక్కడ చిన్న పిల్లలతో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ బస్సులు లేక దాదాపుగా 2-3 గంటల నుండి వెయిట్ చేస్తా ఉన్నారు. సరే ఎక్కడ నుండి వచ్చిల్లా మీరు? తెలుగు హిందీ? గాంధీ హాస్పిటల్ నుండి వచ్చిల్లా? ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము నిర్మల్ వెళ్ళాలా? నిర్మల్ వెళ్ళాలి. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? 1 గంట సేపు అయింది. మరి ఇప్పుడు బస్సులు రాకపోతే ఎట్లా? చిన్న పిల్లలు ఉన్నారు కదా. చూసుకుంటాం. ఇన్ని ఏమి లేవు. బస్సు లేకపోతే ఎట్లా పోతారు మరి? ఇన్నే కూర్చొని ఉండాలా రాత్రి అంతా. ఏమైంది బాబుకి? ఏమైంది? ఆపరేషన్, నెత్తి ఆపరేషన్, బ్రెయిన్ లో వాటర్ ఉంది ఆడ. సో ఇది పరిస్థితి ఇక్కడ. సో చిన్న పిల్లలతో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు బస్ స్టాండ్లలో. వాళ్ళ హాస్పిటల్ నుండి వచ్చిందట, నిర్మల్ వెళ్ళాలి. సో బస్సులు లేక ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. సో ప్రభుత్వం తక్షణమే ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసి తొందరగా ఈ బస్సు ప్రయాణం అయితే తొందరగా అవైలబుల్ ఉండేలా చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.